హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో మోటో నుండి మోటో Edge60 స్టైలస్ అనే ఫోన్ లాంచ్ అయింది. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో ఉన్నట్టు దీంట్లో కూడా స్టైలస్ పెన్ ఉంటుంది. ఇందులో స్పెషాలిటీ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే ఆ స్టైలస్ పెన్తో ఏమేమి చేయవచ్చు అన్నది కంప్లీట్గా తెలుసుకుందాం. అలాగే ఇందులో నా రివ్యూని కూడా చెప్తాను, ఈ ఫోన్ కొనొచ్చో లేదో అన్నది ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో స్టైలస్ పెన్ ఉంటుంది, అదే ఒక స్పెషల్ ఫీచర్. అలాగే ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచెస్ 1.5K POLED ఫ్లాట్ డిస్ప్లే, దీనికి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. దీంట్లో HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-బిట్ ప్యానెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది, బ్యాక్ లెదర్ ఫినిష్తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని ఇచ్చారు. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో LPDDR4X ర్యామ్ UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ని ఇచ్చారు. ఇది ఒకే వేరియంట్లో వస్తుంది, 8+256 GB. దీనికి 22,999 అంటే 23,000కు లాంచ్ చేశారు. దీనికి యాక్సిస్ బ్యాంక్ అలాగే IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల కింద 1000 ఆఫ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది మనకు కార్డ్ ఆఫర్స్ తీసేస్తే ఫోన్ మనకు చేతికి 22,000కు వస్తుంది. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ LYT 700C సెన్సార్తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే దీనికి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో సెన్సార్ కూడా ఉంటుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. ఇవి డీసెంట్ సెట్ ఆఫ్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇది సోనీ LYT 700C సెన్సార్ మెయిన్ కెమెరాతో వస్తుంది కాబట్టి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ చక్కగా క్లిక్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. దీనికి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 2 సంవత్సరాల మేజర్ అప్డేట్స్ అలాగే 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇది 3+4 ఇచ్చుంటే చాలా బాగుండేది అని నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అలాగే దానికి హైరస్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే Wi-Fi 6E బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది. కాబట్టి మనం కొద్దిగా ఫోన్ కింద పడ్డా కూడా పగులుతుందనే భయం ఉండదు, కొద్దిగా డ్రాప్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. కాబట్టి నీటి నుంచి కూడా కొద్దిగా ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. కాబట్టి మనం హెడ్ ఫోన్లు ఉపయోగించుకొని అయితే పాటలు కానీ ఏదైనా వినవచ్చు. అలాగే ఇది 11 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో స్టైలస్ పెన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, దాంతో ఏమేమి చేయొచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. దాన్ని ఫోన్ నుండి కనుక తీసినట్లయితే అది డైరెక్ట్గా నోట్స్లోకి తీసుకెళ్తుంది. అందులో మనం హ్యాండ్ రైటింగ్తో ఏదైనా రాసుకోవచ్చు ఆ పెన్నుతో. అలాగే ఆ పెన్నును ఉపయోగించి స్కెచ్ టు ఇమేజ్ అనే ఆప్షన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా ఇమేజ్ని గీసామనుకోండి, అది ఆ పిక్ ఏంటిది అన్నది ఐడెంటిఫై చేసి ఆర్టిఫిషియల్గా ఇంటర్నెట్లో నుంచి మంచి ఫొటోస్ని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ పెన్నును ఉపయోగించి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలాగే స్పెషల్ ఏంటిది అంటే అది ఎక్కడి వరకు అయితే మనకు ఇప్పుడు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో ఎక్కడి వరకు కావాలనో దాని వరకు మాత్రమే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు ఏదైనా లెక్కలు రావట్లేదు అంటే మ్యాథ్స్లో డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇందులో మనకు అక్కడ క్వశ్చన్ని కనుక రాసినాం అనుకోండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇస్తుంది. అంటే అది మొత్తం అయితే లెక్కలు ఇవ్వదు, కానీ కొద్దిగా అందులో ఇంతవరకు చేస్తాము అని కాస్ టీటాలు, ఇది సైన్ టీటా, ఇటువంటివి
అలాగే కొన్ని మ్యాథమెటికల్ అయితే అక్కడ ఇచ్చారు. ముందుగా ఏమేమైతే క్లియర్ చేస్తారు అంటే సాల్వ్ చేస్తారు అన్నది ఇచ్చారు. వాటి ప్రకారం మాత్రమే అదైతే సాల్వ్ చేస్తుంది. అలాగే దీన్ని ఉపయోగించి మనం గిఫ్ట్ మేకర్ అంటే గిఫ్ట్ వీడియోస్ని కూడా ట్రై చేసుకోవచ్చు. దాన్ని ఏదైనా యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు అక్కడ ఆ పెన్ను ఉపయోగించి ఆ వీడియోని రికార్డ్ చేసి దాన్ని గిఫ్ట్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి స్పెషల్ ఫీచర్ గ్లాన్స్ AI అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దీన్ని ఉపయోగించి మనం మన ఫోటోని కనుక అప్లోడ్ చేసామనుకోండి, మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జెండర్, అలాగే క్లోత్స్, అలాగే మిగిలిన ఇక్కడ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, అలాగే మన బాడీ అంతా ఎలా ఉండాలి అన్నది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు మన ఫేస్ను అలాగే ఉంచి ఆ మొత్తం మనం ఇచ్చిన దాని ప్రకారం అయితే జనరేట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి కూల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ ఫోన్ని ఎవరు కొనుక్కోవచ్చు అన్నది చూద్దాం. ఈ ఫోన్లో స్టైలస్ పెన్ ఇచ్చారు, బాగానే ఉంది. అలాగే డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీ అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ బడ్జెట్లో మనకు కొద్దిగా ప్రాసెసర్ దగ్గర డౌన్ గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది అంత పీక్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు, మీడియం గేమ్స్ వరకు హ్యాండిల్ చేస్తుంది. అలాగే కొద్దిగా మంచిగానే మనకు ఎటువంటి లాగ్ లేకుండానైతే చూసుకుంటుంది. కానీ ఇక్కడ బడ్జెట్లో ఈ 23,000లో ఇక్కడ స్టైలస్ పెన్ ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రాసెసర్ దగ్గర కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. దీన్ని మనం ఒకవేళ నోట్స్ వరకు రాసుకోవచ్చు. ఈ పెన్నుని మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఈ స్టైలస్ పెన్నుని. అలాగే మాకు కెమెరాలు బాగుండాలి, బ్యాటరీ, ఈ డిస్ప్లే ఇవి బాగుండాలి, మేమంతా గేమ్స్ ఆడము అనుకుంటే మాత్రం ఈ ఫోన్ని ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఈ స్టైలస్ పెన్ని యూజ్ చేయాలనుకున్నవారు కన్సిడర్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.